ఏంటంటే మన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ లక్ష్మీ షా గారు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ని సందర్శించారు. అదే సమయంలో ఈ రోజున ప్రత్యేకంగా థాలసీమియా పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం కోసం ఇక్కడ సెంటర్ ఇనాగ్రేట్ చేశారు. ఇంతవరకు రెడ్ క్రాస్ ద్వారా థాలసీమియా పిల్లలకి ఉచితంగా రక్తం ఇస్తున్నాం. వాళ్ళకి ప్రతి నెల ఇవ్వాల్సిందే, ప్రతి నెల ఎక్కించాల్సిందే. రక్తం ఎక్కించందే థాలసీమియా పిల్లలు బతకరు, వాళ్ళ బతుకు అయిపోతుంది. అలాంటిది ఇక థాలసీమియా ఉచితంగా రక్తం ఎక్కించడం, ఉచితంగా రక్తం ఇవ్వడం, ఉచితంగా ఎక్కించడం రెండూ చేస్తున్నాం. ఇంతే కాకుండా మన కలెక్టర్ గారు ఇది హ్యుమానిటేరియన్ యాంగిల్లో ఆలోచించే హ్యూమనిస్టిక్ కలెక్టర్. ఈయనతో చెప్పాం, మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసినట్టయితే క్యూర్ అవుతుంది. సాధారణ వరకు థాలసీమియా క్యూర్ లేదు, కేవలం బ్లడ్ ఎక్కించడం అనే ఒక ఫీలింగ్ చాలామందిలో ఉంది, అది అవేర్నెస్ లేకపోవడం వల్ల. కానీ థాలసీమియా పిల్లలకి మనం మొదట్లోనే వచ్చి చిన్నతనంలోనే 5 ఏళ్ల వయసులోనే మనం వాళ్ళకి ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లాగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ హెల్దీ పర్సన్ యొక్క సూటబుల్ స్టెమ్ సెల్ థెరపీ అని మనం అందరూ వింటున్నాం. ఆ స్టెమ్ సెల్స్ని అవి మన సలైన్ పెట్టినట్లు ఎక్కించేస్తే బోన్ మ్యారోలకి అక్కడ బోన్ మ్యారో స్టిమ్యులేట్ అయ్యి కొత్త శుభ్ర రక్తం తయారవుతుంది. దాదాపు 80 నుంచి 90% మంది పిల్లలకి క్యూర్ అవుతుంది థాలసీమియా. నెలలాగా ఎక్కించే పని లేదు. అలాంటిది కూడా రెడ్ క్రాస్ తరఫున చేయాలనుకుంటున్నాం. చేసి రెడ్ క్రాస్ దీనికి మా గవర్నర్ గారు దీనికి స్టేట్ లెవెల్లో ఆయన ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారు ప్రెసిడెంట్. గవర్నర్ గారు ఏం చేశారంటే ప్రతి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులోనూ థాలసీమియా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ పెట్టి వారి పిల్లలకి ఫ్రీగా బ్లడ్ ఎక్కించడం పెట్టుకోవాలి అన్నారు. పెట్టాం. ఆయన ఇంకోటి చెప్పారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసేట్లయితే దానికి కూడా ఫైనాన్షియల్ హెల్ప్ ఇచ్చేట్టుగా నేను చూస్తాను. అంచేత పిల్లలకి థాలసీమియా పిల్లలు దాంతో బాధపడకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ గారు చెప్పారు. అదే విషయం కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు. అదే ఇప్పుడు మనకి ఎన్టీఆర్ జిల్లా చేసేట్లయితే, ఎన్టీఆర్ జిల్లాలో మన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం అవుతుంది, ఫస్ట్ సెంటర్ అవుతుంది. ఆ ఫస్ట్ సెంటరు మన ఇవాళ గోల్డెన్ హ్యాండ్స్ ఆఫ్ డాక్టర్ లక్ష్మీ షా మన ఇనాగ్రేషన్ అయింది. ఇక ముందు కూడా ఏ రంగం వెళుతుందంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. దానికి హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ సంబంధించిన డాక్టర్ అమర్నాథ్ గారు, ఆయన హిమటాలజిస్ట్, విజయవాడ ఆయన ఒక్కడే హిమటాలజిస్ట్. దీనికి అంత వాళ్ళ సహకారం చాలా కావాలి. బోన్ మ్యారో కూడా ట్రాన్స్ప్లాంట్ చేయాలి, వాళ్ళ సహకారం కావాల్సింది, మీరు నేను చేయలేం. ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి దే ఆఫర్డ్ దే సర్వీసెస్. ఆ సర్వీస్ ఏ ఖర్చు కొంత చేస్తాం ఇది, కానీ చాలా జనరస్గా దే కేమ్ ఫర్ టు డూ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని చేశారు. అలాంటిది కేవలం ఇవాళ మేము మలేటివ్ సెంటర్ ఏమో కేవలం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ ఫర్ థాలసీమియా చిల్డ్రన్ మలేటం కానీ ఈ ఎప్పుడైతే ఎస్సీజీ సెంటర్ క్యాన్సర్ సెంటర్లో డాక్టర్ అమర్నాథ్ గారు వారు వచ్చి వారి సర్వీస్ ఆఫర్ చేస్తారు కదా, మేము దాన్ని ఇంకా ఎక్కువ చేయాలనుకుంటున్నాం. ఇది చేత యునీక్ సెంటర్ ఫర్ థాలసీమియా చిల్డ్రన్ అంటే డయాగ్నోసిస్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అవి ఇంకా ఫర్దర్ అవుతాయి. మరి ఇవాళ ఆయన ఇనాగ్రేట్ డాక్టర్ లక్ష్మీ షా గారిని నేను చాలా అభినందిస్తున్నాను. ఆయన చాలా మానవతా దృక్పథం చేసే చూస్తారు కదా, గత 1 ఇయర్లో అసలు ఎవరూ చేయని యాక్టివిటీస్ చేశారు. అలా విరగదీసేసారా అంటారు మామూలుగా. ఆయన విరగదీయడం కాదు, ఎంత అయ్యేలా చేసిపోయారు సార్. ఆయన మీరందరూ అటెండ్ అయ్యారు, 1 ఇయర్ పూర్తి చేయరు కదా. అంత కార్యదక్షుడైన కార్యదక్షుడు కాచేత ఆయన దీని గురించి ఆయన ఇనాగ్రేట్ చేశారు కనుక ఆయన మాట్లాడకపోతున్నారు. చెప్పండి. థాలసీమియా అనేది జీన్స్ ప్రాబ్లం వల్ల వస్తుందన్నమాట. తల్లి నుంచి కొంచెం జీన్స్ ప్రాబ్లం, తండ్రి నుంచి కొంచెం జీన్స్ ప్రాబ్లం ఉండటం వల్ల పిల్లోడికి బాగా ఎక్కువయ్యి పూర్తిగా రక్తం అనేది ఉత్పత్తి అవ్వదు. నార్మల్గా 100 రోజులు ఉండే రక్త కణాలు 20 రోజుల్లో చనిపోతాయి. దీనివల్ల మనం ఎక్కిస్తూ ఉండాల్సి వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఎక్కించడం అనేది జస్ట్ తాత్కాలికంగా మార్గమే. దాన్ని పూర్తిగా మార్చాలంటే దాన్ని తల్లి రక్త కణాలు తీసి కొత్తవి అంటే వాళ్ళ అమ్మా నాన్న కానీ లేకపోతే సోదరులు కానీ రక్త కణాలు చూసి ఎక్కించాల్సి వస్తుంది. దీన్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఇది ఈ మధ్యకాలంలో చాలా ఈజీ అయింది. ఒకప్పుడు చాలా కాంప్లికేట్ అయిన ప్రొసీజరు ఈ మధ్యకాలంలో ఒక లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. దాదాపుగా చాలా
దీన్ని కాకపోతే దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే ఈ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఈ పిల్లల్ని 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ వయసు వాళ్ళు అయితే కష్టం అనమాట. సో మంచి రిజల్ట్స్ రావాలి అంటే తక్కువ సార్లు బ్లడ్ ఎక్కించి బాగా గ్రోత్ ఉన్న పిల్లలు, ఐరన్ అనేది తక్కువ ఉన్న పిల్లలు వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే సక్సెస్ ఉంటుంది. సో ఇలాంటి కోసం ఏంటంటే మనందరం అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. 10 సంవత్సరాల దాకా 20 సంవత్సరాల దాకా బ్లడ్ ఎక్కించి దాని తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేస్తే సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. అందుకోసం చిన్న వయసులోనే 2 ఏళ్ళు ఇది జనరల్గా డయాగ్నోజ్ అయ్యేది 1 సంవత్సరం లోపే దాదాపుగా డయాగ్నోజ్ అయ్యేది అనమాట. పిల్లలు ఎదుగుదల లేకపోవడం వల్ల 1-2 సంవత్సరాల్లోనే మనం దీన్ని గుర్తుపడతాం. అలాంటప్పుడే ఎమ్మటి గుర్తుపట్టంగానే ఒక 2-3 నెలల్లోనే మనం కరెక్ట్ డాక్టర్ని కలిసి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు 80% కన్నా ఎక్కువగా రెస్పాన్స్ రేట్స్ ఉన్నాయి. సో ట్రీట్మెంట్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలలు మందులు వాడితే సరిపోద్ది. దాని తర్వాత పిల్లోడు స్కూల్కి వెళ్ళొచ్చు, అన్ని విధాల పనులు నార్మల్గా చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. ఇది ఒక శుభదినం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్తో పాటు బ్లడ్ బ్యాంక్లో థాలసీమియా పేషెంట్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, అలాగే థాలసీమియా పేషెంట్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి ఎన్టీఆర్ రెడ్ క్రాస్ సంస్థని నేను అభినందిస్తున్నాను. గవర్నర్ గారు ఎంతో చొరవ తీసుకుని ప్రతి జిల్లాలో ఇటువంటి ఒక ఫెసిలిటీస్ టేకప్ చేయాలి. ప్రతి ఒక్క పేదవాళ్ళకి రెడ్ క్రాస్ అండగా ఉండాలి. రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరికి చేరవేలాగా జిల్లా యూనిట్స్ పనిచేయాలని ఆదేశం జారీ చేసేసరికి మన జిల్లాలో గౌరవ సమరం గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, అట్లాగే ఎంటైర్ రెడ్ క్రాస్ టీమ్ ద్వారా, అలాగే మన డాక్టర్స్ హెచ్సిజీ నుంచి డాక్టర్స్ అయితే ఉన్నారో, అలాగే మన గవర్నమెంట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సహకారంతో రెడ్ క్రాస్ సేవల్ని మరింత విస్తృతంగా చేయడానికి ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది రోటరీ వాళ్ళ సహకారంతో కూడా చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్లీ మనం చూసుకుంటే థాలసీమియా డిసీజ్ అనేది ఒక జెనెటిక్ డిసీజ్ అయినప్పటికీ కూడా దీని ఇంపాక్ట్ చాలా ఉంది. సో దేశంలో దాదాపుగా 4 నుంచి 5 కోట్ల మంది ఈ థాలసీమియా బారిన పడుతున్నారు. ఇది ఇది ఉంటుంది, సింగిల్ సైడ్గా ఉంటుంది. కానీ 100% అఫెక్ట్ అయిన వాళ్ళు దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 మంది ఈ ఎఫెక్ట్ అయి ఉంటారు. మన రాష్ట్రంలో చూసుకుంటే దాదాపుగా 2,000 నుంచి 3,000 మంది థాలసీమియా పేషెంట్స్ ఉంటారు. సో వీళ్ళలో దాదాపుగా 1000 నుంచి 2,000 మంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడే డాక్టర్ చెప్పినట్టు అది యంగ్ ఏజ్లోనే గుర్తించి కనుక వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే వాళ్ళ లాంజివిటీ పెరుగుతుంది. వాళ్ళు ఇంకా చాలా సంవత్సరాలు బతకగలుగుతారు. వాళ్ళు కూడా నార్మల్గానే పని చేసుకోగలుగుతారు, చదువుకోగలుగుతారు, మంచి మంచి ఉద్యోగాలకి వెళ్ళగలుగుతారు. వాళ్ళకి కనుక ఆ యంగర్ విండోలో కనుక ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లేదా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరగకపోతే సో వాళ్ళ లాంజివిటీ తగ్గిపోతుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోయి వాళ్ళు చిన్న వయసులోనే మరణం సంభవించే అవకాశం ఉంటుంది. దీన్ని అరికట్టాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ యొక్క బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా వేలాది మందికి ఈ థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులకి ఒక నమ్మకం ఇవ్వడం జరుగుతుంది. మేము సైతం సమాజంలో ఉన్న ఈ థాలసీమియా డిసీజెస్ని లో ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి మేము సైతం ముందుకు వస్తున్నామని రెడ్ క్రాస్ సంస్థ ముందుకు వస్తూ ఉంది. దీంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రెసిడెంట్గా చాలా గర్విస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం చేపట్టడానికి సహకారపడుతున్న మన డాక్టర్లందరికీ, ముఖ్యంగా డాక్టర్ సమరం గారికి, అలాగే హెచ్సిజీ హాస్పిటల్కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా రెడ్ క్రాస్ సేవల్ని ప్రజలకి అందచేసి ఒక విజిబుల్ ఇంపాక్ట్ తీసుకురావడానికి ఇలాగ గవర్నమెంట్ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా థాలసీమియాకి ట్రీట్మెంట్కి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ట్రీట్మెంట్ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఫ్రమ్ ఎన్జిఓ సైడ్ నుంచి కూడా చేస్తే గవర్నమెంట్ ఎఫర్ట్స్కి మరింత సహకారము సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ సేవలను ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హృదయపూర్వకంగా ఈరోజు నేను అభినందిస్తున్నాను రెడ్ క్రాస్ ఎన్టీఆర్ చాప్టర్ని. అలాగే ఇదే స్ఫూర్తితో అన్ని జిల్లాలో కూడా రెడ్ క్రాస్ ద్వారా ఇటువంటి కార్యక్రమం జరుగుతాయని నమ్ముతూ ఉన్నాను. అలాగే గవర్నర్ గారికి, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని మన జిల్లాలో చేయడానికి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా ముఖ్యంగా ఆ మీడియా మిత్రులు మీ ద్వారా కూడా ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఇది నీడీ పర్సన్స్కి వెళ్ళాలి. ప్రతి ఒక్క థాలసీమియాలో బారిన పడిన ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విషయాన్ని మీరు తెలియజేస్తే వాళ్ళు రెడ్ క్రాస్ దగ్గరికి వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ స్టేజ్ చూసుకుని వాళ్ళకి ఇక్కడ ట్రాన్స్ఫ్యూషన్ కావాలా లేదా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చా దీన్ని గైడ్ చేస్తారు డాక్టర్స్. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి మీ ద్వారా తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
కలెక్టర్ గారు ఇక్కడ మొక్కలు